ఓం శ్రీమాత్రే నమః. ఓం ఓం శక్తి ఓం ఆదిపరాశక్తి ఓం. నేను అమ్మవారిని ఉపాసించడానికి గల కారణాలు 2010లో నాకు అనుకోకుండా కొన్ని ఎదురు దెబ్బలు తగలడం జరిగింది. అది అప్పులు లేని నేను హ్యాపీగా ఉన్నటువంటి సమయంలో 2010లో కష్టాలనేటివి స్టార్ట్ అయ్యాయి. అవి ఎలా అంటే చీట్లు ఓనర్‌గా వేసుకొని, కొంతమంది పాడుకొని నాకు అమౌంట్ ఇవ్వకుండా ఎగరగొట్టడం జరిగింది. కొంతమందికి వడ్డీ ఇచ్చి వాళ్ళు ఎగ్గొట్టడం జరిగింది. అప్పుడు సినిమా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఆ సమస్యలలో అసలు ఒక్క రూ ఒక్క రూపాయి కూడా చేతిలో లేకుండా పోవడం వలన మొత్తము ఒక్కసారిగా ముట్టాయి సమస్యలు. ఆ సమస్యల నుంచి బయట ఇప్పుడు అప్పులైపోయాయి అనుకుంటే ఎవ్వరు మనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు కదా! మనం ఏదో ఒకటైనా చేసుకోవాలి. లేదు తిరిగి ఆ అప్పులు ఎలా కట్టాలి? ఏవైనా అమ్మైనా కట్టాలి. అమ్మడానికి అప్పటికప్పుడు జరగవు గదా సమస్యలు. ఇది నా ఆహ్, మొదటి రోజు కొంత, తర్వాత ఒక్కొక్కటి నా ప్రయాణం అమ్మతో ఎలా జరిగిందనేది శుక్రవారం చెయ్యాలి అని అనుకుంటున్నాను. అదే విధంగా నేను చేసిందేంటంటే, "అమ్మ నువ్వొక్కటే నాకు దిక్కు. నాకెవ్వరూ దిక్కు లేరు." అంటే ఇంట్లో వాళ్ళున్నారు గదా! "మీకు ఎవరో ఒకరు సాయం అందించొచ్చు గదా!" అంటే, ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు అంటే, భర్త గావచ్చు, చిన్న పిల్లలైతే చిన్నవాళ్ళనుకోండి అప్పటికి. ఇప్పుడు కొంచెం ఎదిగి వచ్చారు. కానీ మనకు అప్పుడెవ్వరు ఇవ్వరు. కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో గూడా కొన్ని చాలా సమస్యలు నాకు చెయ్యి అందించకపోవడానికి అక్కడ గూడా కొన్ని జరిగాయి. చాలా సమస్యలు జరిగాయి అక్కడ గూడా. ఆ తర్వాత నాకు అమ్మ పాదాలు పట్టుకుంటే వచ్చినటువంటి కష్టాలు ఒక్కొక్కటి మనం బడిలో చేరితే ఒకటో తరగతి నుంచి ఎలా ఎక్కుకుంటూ ముందుకు వెళ్తామో, అదే విధముగా ఈ మార్గంలో గూడా శాస్త్రాల దగ్గరికెళ్ళొచ్చు. ఎన్నో దిక్కులు మనం చూపిచ్చొచ్చు. మనం కూర్చొని గమ్మునుంటే అవి మన దగ్గరకు రావు గదా! మనమే బడికి వెళ్తే ఎలాగో చదువు వస్తుందో, అదే విధముగా గుడికి వెళ్ళి మనము కొన్ని మార్పులని నీవే దిక్కు అని నమ్మి ఏమైనా జరగని, ఉంటానో, ఉండనో, పోతానో, ఏమైపోతానో, నువ్వే నన్ను ఆదుకో తల్లి ఈ సమయంలో అని గట్టిగా మ్రొక్కడం జరిగింది. అలాగే మొక్కుకున్నాను. ఒక్కొక్క కష్టము ఎలా సాల్వ్ అయ్యాయి అనేది నెక్స్టు నెక్స్టు ఫ్రైడే చెప్తాను. ఇప్పుడు అంటే పారాయణాలు, భజనలు, కోలాటాలు అసలు భజన పాటంటే ఏంటో నాకు తెలీదు. పారాయణాలంటే ఏంటో తెలీదు. అలాంటిది అటువైపుకు నన్ను అమ్మ లాక్కొని ఇప్పుడు భజన పాటలు పాడతాను. కోలాటాలు, పారాయణాలు ఒక్కటేమిటి ఒక్కొక్కటి నన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కించి నన్ను ఎవ్వరు ఆదుకోకపోయినా మనుషుల రూపంలో కొంతమంది తర్వాత ఆదుకున్నారు. ఫస్ట్ నేను నిలబడాలి గదా! ఏమైపోయినా అయిపోతే మనం ఆ డబ్బులు ఎలా అయిపోతాయో అనే సందేహాలుంటాయి గదా! ఎవ్వరికైనా. అలా నన్ను అమ్మ ఎలా నన్ను ఆమె వైపుకు మళ్ళించుకునింది. అలాగే మన కష్టాలు ఎలా తీరాయి ఒక్కొక్కటనేది చెప్తాను. నేను ఒక్కటి అమ్మవారిది ఈ శ్లోకము, ఆ శ్లోకమని కాదు. నాకు నచ్చినటువంటివి ఏవైనా సరే మనస్ఫూర్తిగా చదువుకుంటూ పోతాను. దానిలో మొదటగా హ్మ్. దుర్గా అష్టోత్తరం, దుర్గా కవచము ఇట్లా. ఆ తర్వాత లలితా పారాయణము, ఆ తర్వాత సౌందర్య లహరి ఒక్కోటొక్కోటి చేసుకుంటూ వచ్చాను. సౌందర్య లహరిలోని ఒక శ్లోకం. ఏడవ శ్లోకము. వణత్కాంచీధామ కరికలభకుంభస్థననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణున్ పాశం శృణిమపి దధాన కరతలైః పురస్తాదాస్తుం నః పురమతిదురాహో పురుషికా. తాత్పర్యం: దివ్యమైన కాంతులతో